బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం ముదిరింది. వైసీపీ నేతల హెచ్చరికలపై ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంపుతాం, నరికేస్తామంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు వారి పతనానికి నిదర్శనమని మండిపడుతున్నారు. భయం పుట్టించి రాజకీయం చేయాలనుకుంటే అది సాధ్యం కాదని ప్రజలు అన్ని గమనిస్తున్నారని బొలిశెట్టి తాడేపల్లిగూడెంలో నిప్పులు చెరిగారు. వైసీపీ నేతల తీరుపై బొలిశెట్టి మాట్లాడుతూ రప్పారప్ప నరికేస్తామని ఒకడంటే అమెరికా నుండి ఎమ్మెల్యేలను లేపేస్తామని మరొకడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? జంతువులను బలిచ్చి రక్తంతో తర్పణాలు చేస్తున్నారంటే వీరు ఏ రకమైన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నారో అర్థం చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్షుద్ర పూజలు, రక్త తర్పణాలు చేసే గుండెలపై వెంటనే సుమోటోగా కేసులు కట్టాలని ఆయన పోలీస్ యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు చేస్తే విమర్శిస్తూ ఉన్నాం, పని చేస్తున్నాం. వాళ్ళు విమర్శిస్తే ఏదో రకంగా కాంట్రాక్టర్ని పట్టుకొస్తున్నా పని చేస్తున్నాం. జాగ్రత్తగా మాట్లాడని మనం కూడా చెప్తున్నా. ఇవాళ కూటమిని మీరు అసలు 3.5 సంవత్సరాలు ఉండగానే రఫా అన్నారు. ఆలోచన మాకు వచ్చిందంటే మొదలు పెడితే మీరు ఎవరు ఉండరు ఆ టైంకి. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకడేమో నేను అమెరికాలో ఉండి లేపించేస్తానన్నాడు ఎమ్మెల్యేని. అంటే ఏ స్థాయికి పీకి స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. అంటే మనుషులు చంపేస్తానంటే భయపడి ఓట్లు వేసేవాళ్ళు ఎవరు లేరు. ఇవాళ మీరు ప్రజల్లో ప్రేమగా తిరగండి. మీరు తప్పు చేసి ఉంటే ఒప్పుకోండి. ఏదైనా ప్రజల దగ్గర కన్నలేసి ఉంటే ఆ ప్రజలకు పంచి పెట్టండి. 10 మంచి చేయండి. అది మానేసి ఒకడేమో పొట్టేలు వేసి అసలు జంతువధ నిషేధం దాని మీద సుమోటోగా కేసు కట్టాలి ఈ ప్రభుత్వం. జంతువధ నిషేధం అని 10 గుడి దగ్గర బోర్డు ఉంటుంది. మీరు ఓపెన్గా మేకనది వేటనేసి దాన్ని రక్తం తీసుకెళ్ళి దర్పణం చేస్తున్నారంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో అసలు అర్థం చేసుకోవాలి. ప్రజలు అర్థం చేసుకోవాలి. ముందు ఎవరో భయపడేది లేదు. మీ దగ్గర కాదు కత్తులు అందరి దగ్గర ఉంటాయి. మీ దగ్గర కాదు వెపన్స్ అందరి దగ్గర ఉంటాయి. కాబట్టి అలాంటి వాటికి భయపడే వాళ్ళు ఎవరు 5 సంవత్సరాలు చేసినప్పుడు అన్నీ చూసాం మేము. ఇంకా రాబోయే రోజుల్లో మిమ్మల్ని ఎవడో లెక్క చేయడానికి కూడా మీకు తెలియజేసుకుంటూ అందరూ ధైర్యంగా ఉండండి. అన్ని రోడ్లు చేస్తాం. ఎవరు ఏం మాట్లాడినా ఎవరిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అన్ని రోడ్లు మీ సమక్షంలో చేయమని చెప్తున్నాం. కాంట్రాక్టర్ క్వాలిటీగా వేయించుకోండి. ఇవాళ రోడ్డు అయితే 5 సంవత్సరాల పాటు ఉండాలి. అదేవిధంగా మా కాంట్రాక్టర్లు పనిచేస్తారు. అంతేగాని ఏదో తూతూ మంత్రంగా చేయాల్సిన అవసరం లేదు. మీరు అందరూ కూడా ఈ 5 సంవత్సరాలు ఈ రోడ్డు ఉంటుంది ఖచ్చితంగా. ఆ విధంగా మనం అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. అందరూ మీ అందరూ సహకారాన్ని అందిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించండి, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించండి, లోకేష్ని ఆశీర్వదించండి, నరేంద్ర మోడీ గారిని ఆశీర్వదించండి. మీకోసం పనిచేస్తూ ఉన్నారు వీళ్ళంతా. 18 ఏళ్ళు జైలు శిక్ష అనుభవించిన వ్యక్తి కారాగారంలో ఉన్నటువంటి నేరస్తులతో పరిచయాలు అయ్యి ఆ పరిచయాలు అన్నీ బయట అదే దందాతో కొనసాగుతుంది. గత 5 సంవత్సరాలు సాగింది. ఈ 5 సంవత్సరాలు ఆదాయం కోసం బాధపడుతున్నారు తప్ప ప్రజల కష్టాల కోసం ఆలోచించలేదు. పోలవరం ప్రాజెక్టు నీకు గుర్తులేదు ఆ రోజు. ఇప్పుడు చేస్తే విమర్శిస్తూ ఉన్నావు. విశాఖ గురించి నీకు గుర్తులేదు. అమరావతి నగరానికి గుర్తులేదు. ఓవర్నైట్ అయిపోతా. హైదరాబాద్ నా చిన్నప్పుడు స్టార్ట్ అయితే ఇప్పుడు అయింది. అది ఓవర్నైట్ అమరావతి కట్టేస్తారా? అదంతా ఏదో ఉందంట. నీళ్ళు వచ్చేస్తుంది. నీళ్ళు రాని ప్రదేశమే ఉంది. నీరు ఎండ రాని ప్రదేశమే ఉంది. బంకర్లో దాక్కోండి వెళ్ళి. మీ వైసీపీ నాయకులు బంకర్లో ఉంటే మీకు అర్థం అవుద్ది.